వాహనదారులు ధృవపత్రాలు సరిగా ఉంచుకోవాలి. రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారునికి అన్ని ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం లక్షడ్పేట పట్టణంలోని కళాంజలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డ్రైవర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్, టాటా ఏసీ యజమాని తమ వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఫిట్నెస్ మరియు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ఓవర్లోడ్ తీసుకెళ్లరాదని, అది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు అన్ని ధృవీకరణ పత్రాలు ఉండాలని, లేనిచో వారు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రవాణా శాఖ అధికారి గోపీకృష్ణ, ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏఎంబీఐలు కాసిం, సూర్యతేజ, లెనిన్, లక్షడ్పేట ఎస్ఐ గోపతి, సురేష్ తదితర సంబంధిత అధికారులు, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్స్, కారు డ్రైవర్స్, వాహన యజమానులు పాల్గొన్నారు. అయినా కానీ మీ ఇన్సూరెన్స్ లేదని, మీకు పొల్యూషన్స్ లేదని, ఏ సర్టిఫికేట్ లేకపోయినా మీకు వచ్చే సేఫ్టీ పక్కకు పెట్టండి. తర్వాత మీ మీద డిపెండ్ అయి ఉన్న మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీకి కానీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ ముందు మీరు రోడ్డు మీదకి బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది మీ దగ్గర పేపర్స్ కరెక్ట్ ఉన్నాయని. పేపర్ కరెక్ట్ ఉంటే మిగతా పట్టుకుంటారు. మీకేదైనా జరగకూడదు. చాలా మంది అంటారు ఇప్పుడు ఆటోస్లలో సార్ నలుగురిని తీసుకెళ్తున్నాము, నలుగురిని తీసుకెళ్తే మాకు ఆదాయం రాదు, నలుగురిని తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పరిమితిని మించి చాలా మంది జనాలను తీసుకెళ్తే మీకు ఆదాయం వస్తుందేమో కానీ జరిగితే కనుక మీ జీవితంలో కోలుకోలేని దెబ్బ జరుగుతుంది. మీ ఒక్కరికి కాదు, మీతో పాటు జరిగే ట్రావెల్ చేసే పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నాము, దయచేసి కెపాసిటీని మించి, పరిమితిని మించి ఆ టైంలో మీకు తీసుకెళ్ళడం వల్ల వచ్చే 50-100 రూపాయలు మీ ఆదాయం వస్తుందేమో కానీ జరిగితే పరిమితిని మించిన కెపాసిటీని తీసుకెళ్ళి ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ఇప్పటికే మా ల్యాబ్ మీద ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఏంటంటే రవాణా శాఖ ప్రతి సంవత్సరము జనవరిలో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటుంది. అంటే ఈ ఒక్క మంతే జరిపి మిగతా 11 నెలలు ఏం ప్రోగ్రామ్ చేయదనేది కొంతమంది అనుకుంటున్నారు. కానీ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము ఎవ్రీ మంత్. కానీ ఈ యొక్క పర్టికులర్ మంత్ మాత్రము మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క 31 రోజులు రోడ్డు భద్రత మహోత్సవాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు